వెల్కమ్ టు పీఈటీ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో కానివ్వండి, సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యల పైన ఈ నెల 11వ తారీఖున ఆహ్, పోరాట పోరుబాట అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మీకు పీడీటీవీ వీక్షకులకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిని స్వాగతించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే గతంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు నిజంగా రోడ్ల మీదకి రావడానికి 2 సంవత్సరాల పైన పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే రావట్లేదు అనేటటువంటి విమర్శలకి సమాధానంగా ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ, మరి ఏదైతే వరద సమయంలో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే అక్కడ ప్రత్యక్షం అవటం, ప్రజల్లో ఎక్కువగా తిరగటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత నిత్యం చేస్తూ ఉన్నారు. దానికి అభినందించి తీరాలా. ముఖ్యంగా కార్యకర్తలకు కూడా మంచి అండగా ఉన్నారు. కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, అరాచకాలను కూడా ప్రతిఘటిస్తూ ఎక్కడికక్కడ కార్యకర్తలకు మేము ఉన్నామనేటటువంటి భరోసా ఇస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం వాస్తవాలు కానీ మాట్లాడుకుంటే, నేను ఫీల్డ్లో నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, నేను ఒక కాలేజీకి ఏజిఎంగా ఉంటాను. మాకు జనరల్గా పబ్లిక్తో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. కాలేజ్ పేరెంట్స్ ఒపీనియన్ నేను తీసుకుంటే, కూటమి ప్రభుత్వం మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో వ్యతిరేకత అనేది లేదు అని నేను అంటాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి సూపర్ 6 ఇవ్వలేకపోయింది అనేది ప్రధానమైనటువంటి సత్యమైనప్పటికీ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఏదైతే పెన్షన్ ఇచ్చేవారో ఆ పెన్షన్ 2,000 రూపాయల నుంచి 3,000 తీసుకురావడానికి ఆయనకు 4 ఏళ్ళు పట్టింది, 5 ఏళ్ళు పట్టింది. ఈయన తొలి సంవత్సరం నుంచే 4,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అంటే 1,000 రూపాయలు పెంచారు. 3,000 1,000 రూపాయలు పెంచి 4,000 చొప్పున దాదాపు ప్రతి ఇంట్లో, రమేష్ గారు, ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, లేదా 2 కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే ఒక 1,000 రూపాయలు అదనంగా ఇన్కమ్ కనపడతా ఉందో, ప్రజలలో మిగతా పథకాలు ఇవ్వలేదనేటటువంటి పరిస్థితి నాకైతే కనిపించలా. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే జిఎస్టి తగ్గిపోయింది. ప్రజలలో వినిమయం చేసేటటువంటి ఎక్స్చేంజ్ చేసేటటువంటి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి జిఎస్టి పెరుగుదలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున కొనారిల్లిపోయింది. కొనారిల్లిపోవడానికి కారణం ఏంటంటే, అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ, ఇలాంటి నిధులు ప్రజల చేతికి రాకపోవటం వల్ల జరిగింది ఇదంతా. కానీ అసంతృప్తి ఎక్కడి నుంచో పెళ్ళుబుకి వచ్చింది అనేటటువంటి పరిస్థితి మాత్రం నాకైతే వాస్తవ రూపంలో కనపట్ల. ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసింది చాలా ఉన్నది. ఏంటంటే, రైతుల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఏ కొంచెం కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ చేయలేకపోతుంది, చేయటం లేదు కూడా. మరి ఆ రైతుల కోసం పోరుబాట పట్టాల్సినటువంటి బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది.
రైతుల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంవత్సరం అయితే వర్షాలు పుష్టిగా ఉండటం వల్ల, పుష్కలంగా పడటం వల్ల పంటలు ఆ పంట ఈ పంట అనే తేడా లేకుండా అన్ని పంటలు బాగా పండినాయి. కానీ పంట చేతికొచ్చేటటువంటి సమయంలో ఇప్పుడు విధానం మారిపోయింది, కాలం ముందుకు జరిగిపోయింది. దాదాపు నవంబర్ డిసెంబర్లోనే కోతకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ వర్షం వల్ల అనేక చోట్ల అటు వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి, వరి బాగా దెబ్బతిన్నది. రైతులు చాలా 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 కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టమంతా తీరిపోతుంది అనుకునేటటువంటి సమయంలో ప్రతికూల వాతావరణం వల్ల చిన్నాభిన్నం అయిపోయారు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా ఆదరించిన విధంగా ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటంలో కానివ్వండి ఏమీ లేదు. నిన్న ఏదో బ్యాంకులో నేను అడిగితే, సార్ స్టేట్ మొత్తం లేదు కానీ గుంటూరు కృష్ణా జిల్లాలో వరదలకు గురైనటువంటి ప్రాంతంలో మరి మరలా లోన్స్ ఇవ్వమంటున్నారు సార్. అది ఎట్లా మరలా లోన్స్ ఇవ్వటం అంటే ఏంటి? క్రాప్ లోన్ గతంలో తీసుకున్నవన్నీ కట్టేస్తే మరలా ఏమని చెప్తున్నారండి. అదేముంది, ఎవరైనా ఇస్తారు. అది కాదు, అలా కాకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా అడుగులు వేయటం లేదు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. సార్, అలాగే డిసెంబర్ 27వ తారీఖు కూడా విద్యుత్ ఛార్జీల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయబోతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్. ఇది ఒక పచ్చి మోసం అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆరితేరిన విద్య ఏంటంటే ప్రజలు మోసగించడంలో ఎక్స్పర్ట్ అని మనం చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదో ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసిందని చెప్పేసి పెంచుకుంటా పోతా ఉన్నాడు. బాధుడే బాధుడు, నా దగ్గర టెక్నాలజీ ఉంది, అతను పరిపాలించడం చేత కాదు, నేను అధికారంలోకి వస్తే ₹1 అంటే రూపాయి కూడా నేను పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇస్తాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన మోపారండి. మా ఇంట్లోనే కరెంటు బిల్లు సగటున ₹1000 వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2 నెలలు మాత్రమే ₹1000 వచ్చింది. తర్వాత దాదాపు 1,700 నుంచి 2,000 మధ్య వస్తా ఉంది. చలికాలం అంటే ఏసీ ఇది వాడకం తగ్గిపోతుంది కదా, బిల్లు తగ్గాల్సింది పోయి పెరుగుతా ఉంది. అంటే ఇప్పటికే దోపిడీ చేసింది చాలక మరొక 11,000 కోట్ల రూపాయలు ప్రజలను వేయటానికి వాళ్ళు పథకాలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రజల్లో విప్లవం వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎప్పటి వరకు ఏదో అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఎక్కడేం మాట్లాడట్లేదు అని. కానీ ప్రజలకు నొప్పి కలిగినప్పుడు వెంటనే వాళ్ళు స్పందించరు. వాళ్ళకంటూ అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన రోజు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు త్వరలో రుచి చూస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రతరం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్తు పోరాటం ఆయన చేపడితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధపు మాటలు ఈ రోజు కూడా ప్రజల చెవుల్లో చిల్లులు పడుతూ వినపడతా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే ₹1 పెంచను అన్న వ్యక్తి
7,000 కోట్లు ఇప్పటికే భారం మోపింది కాకుండా మరో 11,000 కోట్ల రూపాయలు భారం వేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే ప్రతి పథకాన్ని కూడా ఎక్కొడుతుంది. సర్వరోగ నివారణ లాగా ఒక్క పెన్షన్, ఇక మిగతా అన్ని కూడా దుమ్మ. మరి అప్పులు గురించి ప్రస్తావిస్తారు. అప్పులు వీళ్ళు చేసినంత అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలే. ఒక రకంగా వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 5 నెలలు 6 నెలలు దాటింది. 6 నెలలకే కార్పొరేట్ అప్పులు కానీ ప్రభుత్వపరమైనటువంటి అప్పులు కానీ 1,00,000 కోట్లు దాటిపోయింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి ఖర్చు కనపడతా ఉంది ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఖర్చు కనపట్టలేదు, అప్పు పెరిగిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు ఏమీ లేవు. చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలకి ప్రారంభోత్సవాలు చేసుకుంటా పోతున్నారు తప్ప, మళ్ళీ రెండోసారి ప్రారంభోత్సవాలు చేసుకుంటా పోతున్నారు తప్ప కొత్తగా వచ్చిన పరిశ్రమలు కూడా ఏమీ లేవు. కాబట్టి ఈ రైతు పక్షాన మరి విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా ఈ 2 పోరాటాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేపట్టాల్సిందే. ఖచ్చితంగా ఆయనకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో ప్రత్యేక హోదా కల్పించినట్టయితే అసెంబ్లీలోనే పోరాడారు. అదే మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా కల్పించలేదు కాబట్టి మేము రోడ్డుకు వచ్చేసి ప్రజల తరఫున పోరాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సార్. ఈ ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా డీవియేషన్ అనేది లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మిగతా పార్టీలన్నీ పిల్లి మొక్కలేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు కలిసి రాలేదు ఈ విషయం మీద కేంద్రంతో పోరాటానికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద చేసేటటువంటి పోరాటంలో ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా కలిసి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గ శత్రువుగా చూశారే తప్ప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచాలనే దాని మీద దృష్టి పెట్టారు తప్ప ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకపోతే ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోతుందనేది ఏ రోజున కూడా ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా అందరి బాధ్యత ఉందండి. అందరి రాజకీయ పక్షాలన్నీ కూడా దుర్మార్గంగా ప్రవర్తించబట్టే ఈ రోజున ప్రత్యేక హోదా అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా అటకెక్కించగలిగారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట సార్. 2029లో కానివ్వండి, జమిలీ అంటున్నారు, 2027లో కానివ్వండి, మనమే అధికారంలోకి వస్తాము, మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉందని చెప్పేసి కూడా కంఠాపదంగా చెప్తున్నమాట. నేనైతే అంగీకరించనండి. అది ప్రజలు పెద్ద స్వార్థపరులు. ఆయన చేసిన మంచి ప్రజల్లో ఉంటే ఆయనకి ఎందుకు ఓట్లు లేదండి? ఎందుకు వేయలేదు ఓట్లు? ఆయన నమ్ముకున్నది అదే కదా. గతంలో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంతగా లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు నేరుగా ఇచ్చినటువంటి వ్యక్తి లేరు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల్లో పొదుపు సామర్థ్యం పెరిగింది. ఆర్బీఐ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 88 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ కాబడ్డాయి సామాన్య ప్రజల నుంచి. అంతటి అభివృద్ధి జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ ఇస్తాననగానే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారా లేదా? అవును సార్. మంచిని గుర్తు పెట్టుకుంటారు. ఇవన్నీ పిచ్చి మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే తన కోసం పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి.
ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. తాజాగా 3 రాజ్యసభ ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. రాజ్యసభ స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ 3 స్థానాలకు ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయి? ఎవరు వాళ్ళు? ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా చేసిన వారే కదా. ఆ ముగ్గురు కూడా ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ రోజున? 23 ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొనుక్కున్న రోజున రాజీనామా చేసి రావాలని అనలేదే? ఇప్పుడు ఎందుకన్నారు రాజీనామా చేసి రావాలని? 124 మంది వాళ్ళకి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజీనామా చేసినా కానీ వెంటనే వీళ్ళే గెలుస్తారు కాబట్టి అది లాంఛనమే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోతే నువ్వు ఎమ్మెల్సీని చేశావు, మంత్రిని చేశావు, రాజ్యసభ సభ్యుడిని చేశావు. ఆయన ఏమైనా విలువలు పాటించారా? సానా సతీష్ అనేటటువంటి వ్యక్తి ఎంత నీచమైనటువంటి చరిత్ర అంటే, అతనిది ఒక సాధారణమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్. అతను పవర్ బ్రోకర్ గా మారి కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పేసి, బదిలీలు చేపిస్తానని చెప్పేసి కోట్ల గడించి ఈడీ అధికారులు కూడా మేత వేసి 3 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్గా ఇస్తూ పట్టుకుంటే ఆంగ్ల పత్రికలన్నీ వేసినాయి. అటువంటి వాడికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పదవిని కట్టబెడుతూ దాన్ని సబమేనని ప్రజలను మెప్పించగలుగుతా ఉన్నాడు. మరి బేదమస్తాన్ రావు గారు, ఆయన అసలు మొట్టమొదటి నుంచి ఏ పార్టీ? ఆయన తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ తరఫున ఆలూరు నియోజకవర్గం నుంచి, కావలి నియోజకవర్గం నుంచి, తర్వాత ఒకసారి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వాడిని తీసుకొచ్చేసి నువ్వు తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుని చేశావు. ఆయన ఏం చేశాడు? అధికారం కోల్పోయిన వెంటనే 4వ తేదీన తన కుమార్తె యాక్సిడెంట్ చేసింది. నిద్రిస్తున్నటువంటి 25 ఏళ్ల మీలాంటి యువకుడిని ఒకరిని పాపం నడి రోడ్డు ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న వాడి మీదుగా అదేదో కాస్ట్లీ కార్తో డ్రైవింగ్ చేస్తూ తొక్కేసింది. చనిపోయాడు స్పాట్లో అతను. అది కేసు బలంగా ఉంది, అన్ని పేపర్లో వచ్చింది. ఆమెకు రక్షణ కావాలంటే ఈయన వైసీపీలో ఉంటే పనికిరాదు. అది అధికార పార్టీ అండ కావాలి. ఈ కృష్ణయ్య గారు ఎలాంటి వ్యక్తి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలే లేరా? తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇచ్చావు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం నేను 3 సీట్లలో ఒకటి బీజేపీకి ఇస్తానన్నాను కృష్ణయ్య, కాబట్టి నువ్వు మా బీజేపీలో చేరు, నీదే సీటు అని చెప్పేసి. ఏమిటి రాజకీయాలు?